ప్రైజ్ లార్డ్. అందరూ బాగున్నారా? యేసుక్రీస్తునందు శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక కొద్ది మాటలు మనం ధ్యానం చేసుకుందాం. లూకా సువార్త 10వ అధ్యాయం 25, 26, 27 3 వచనాలు చదువుతూ ఉండగా విందాం. గమనించండి, బైబిల్ నుండి వారు తీసుకోండి. లూకా సువార్త 10వ అధ్యాయం 25, 26, 27 గమనించండి. లూకా సువార్త 10వ అధ్యాయం 25, 26, 27 వచనాలు చదువుకుందాం. ఇదిగో, ఒకప్పుడు ధర్మశాస్త్రోపదేశకుడొకడు లేచి, బోధకుడా, నిత్య జీవమునకు వారసుడు నగుటకు నేనేమి చేయవలనని ఆయనను శోధించుచు అడిగెను. అందుకాయన, ధర్మశాస్త్రమందేమి వ్రాయబడి ఉన్నది, నీవేమి చదువుచున్నావని అతని అడుగగా, అతడు, నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ మనస్సుతోనూ, నీ పూర్ణ శక్తితోనూ, నీ పూర్ణ వివేకముతోనూ ప్రేమింపవలెననియు, నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమింపవలెననియు వ్రాయబడి ఉన్నదని చెప్పాను. ప్రేమగల మా ప్రభువా, దయగల మా తండ్రి, వందనాలు, స్తోత్రాలు. చదవడిన వాక్య భాగం నుంచి నాతోనూ వినుసున్నటి వారందరితో కూడా మాట్లాడండి, మహిమ పొందమని యేసు నామములో ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. ఆమేన్. ఆమె నేను చెప్పిన మీకు వందనాలు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, రాయబడిన వాక్య భాగంలో నుంచి కొంత సమయం ధ్యానం చేసుకుందాం. శ్రద్ధగా విందాం, అటు తిరగొద్దు, అయిపోయే వరకు కూడా వినాలి. మంచిదండి. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు శరీరదారుడుగా ఉన్న దినాల్లో ఆయన లోకానికి వచ్చినప్పుడు అనేక ప్రాంతాలు సంచరిస్తూ అనేక ప్రజల దగ్గరికి వెళుతూ పరలోక రాజ్యం గురించి ఆయన బోధిస్తూ సువార్త సత్యాన్ని ప్రకటిస్తూ ఆయన అధికారం కలివారు అంటే మాట్లాడుతూ ఉండగా ఎంతోమంది అనేక ప్రశ్నలతో ఆయన దగ్గరికి వచ్చినప్పుడు వారి ప్రశ్నలన్నింటికీ జవాబు చెప్తూ ఉండేవాడు. అంతేకాకుండా వారికి ఆశ్చర్యం కలిగినట్లుగా ఆయన మాటలు ఉండేవి. ఎందుకంటే ఆయన మాటల యొక్క ప్రాధాన్యతను బట్టి, లేక ఆయనకు ఉన్నటి యొక్క ఆ ధైర్యంతో మాట్లాడుతున్న విధానాన్ని బట్టి, అధికారం కలిగిన వాడిగా మాట్లాడుతున్న దాన్ని బట్టి ఆశ్చర్యం కలుగుతూ ఉండేది. చాలామందికి కూడా మరి ఆయన మాటలు విన్నప్పుడు వారికి ఉన్నటి అనేక ప్రశ్నలకు జవాబులు వస్తూ ఉండేవి. కనుక కొంతమంది యేసు ప్రభు దగ్గరికి శోధించడానికి వచ్చేవారు. ఏంటంటే ఆయనలో తప్పు లేక దొరుకుతాయి అని చెప్పేసి కొంతమంది, మరి కొంతమంది ఆయన ఏ విషయాలు చెప్తాడో కొత్త విషయాలు ఏదైనా చెప్తే విందాలని కొంతమంది, ఆయన ఏదైనా సూచనలు చేస్తే చూసి ఆనందిస్తారని కొంతమంది, ఆయన రొట్టెలు పంచితే తిందారని కొంతమంది, మరికొంతమంది విశ్వాసముతో ఆయన్ని వెంబడించేవారు కొంతమంది. ఈ రీతిగా అనేక రకాలమైన ప్రజలు యేసు ప్రభుని వెంబడిస్తూ ఉండేవారు. ఈరోజు కూడా యేసు ప్రభుని వెంబడించే వారిలో అనేక రకరకాల ఆలోచనలతో ఆయనను వెంబడిస్తూ ఉంటారు. అయితే ఇక్కడ గమనించినట్టయితే యేసు ప్రభు దగ్గరికి ధర్మశాస్త్ర ప్రదేశకుడు అని రాయబడింది. ధర్మశాస్త్ర ఉపదేశకుడు అనగా ధర్మశాస్త్రాన్ని ధ్యానించువాడు, ధర్మశాస్త్రాన్ని ఉపదేశించువాడు, ధర్మశాస్త్రాన్ని సున్నంగా ఎరిగినవాడు. ఆయన యేసు ప్రభు దగ్గరికి వచ్చి అడుగుతున్నాడు. ఏమని అడుగుతున్నాడంటే, బోధకుడా. ఏమండి, ఈయన కూడా బోధకుడే, ఇశ్రాయేలు ప్రజలకు ధర్మశాస్త్రాన్ని బోధించేవాడే. అయితే ఈయన అడుగుతున్నాడు, బోధకుడా, నిత్య జీవమునకు వారసుడు అవ్వాలంటే నేనేం చేయాలి? నేనేం చేస్తే ఆ నిత్య జీవమునకు వారసుడు అవుతాను అంటే దానికి అర్థం ఏంటంటే, ఆ పుణ్యలోకానికి నేను వెళ్ళాలంటే ఏం చేస్తే వెళ్తాను, అదే అండి మనకు స్పష్టంగా అర్థం అవ్వాలంటే. అనగా పరలోక రాజ్యానికి నేను వెళ్ళాలంటే నేనేం చేయాలి? ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఎలాంటి ప్రశ్నలతో ఆయన దగ్గరికి వచ్చినా కానీ ఆ ప్రశ్నలకు జవాబులు పొంది వెళ్ళేవారు.
అయితే ఆయన తప్పులు పట్టాలని మాత్రం వచ్చినట్టు వారికి ప్రశ్నలకు జవాబులు కాదు కదా, ఆ ప్రశ్నకు మరో ప్రశ్న వేసేవాడు అన్నమాట. అదంతా తలదించుకుని వెళ్ళిపోతూ ఉండేవారు. ఇక్కడైతే తెలుసుకోవడానికి వచ్చినట్టు వారికి, నేర్చుకోవడానికి వచ్చినట్టు వారికి, అలాగా అవలంబించడానికి వచ్చినట్టు వారికి మాత్రం ఆయన వారి ప్రశ్నలన్నిటికీ కూడా జవాబు చెప్పేవాడు. అంతేకాదండి, ఈ ప్రపంచంలో ఎలాంటి ప్రశ్నకైనా సరే జవాబు చెప్పగల సత్తా ఇదిగో ఈ పరిశుద్ధ గ్రంథానికి ఉందండి. కనుక ప్రతి ప్రశ్నలతోనే ఆగిపోయిన గ్రంథాలు చాలా ఉన్నాయి. చాలా గ్రంథాల్లో ప్రశ్నలు ఉంటాయి కానీ జవాబులు ఉండవు. కానీ ఇందులో ప్రతి మనిషి హృదయంలో ఎన్నో వందల వేల లక్షల ప్రశ్నలు దాగి ఉన్నాయి. వాటికన్నిటికీ జవాబులు ఎక్కడ దొరకదండి, ఇక్కడే దొరుకుతాయి. ఈ బైబిల్ గ్రంథం దగ్గర గుర్తు ఏమండి ఆ ప్రశ్నలకి జవాబులు దొరుకుతాయి. అంతేకాదు అనేక గ్రంథాల్లో మరి కొన్ని ప్రశ్నలకు జవాబులు కూడా ఇక్కడే దొరుకుతాయి. అవునండి. కాబట్టి యేసు ప్రభు దగ్గరికి ఆ రోజుల్లో శరీరధరుడుగా ఉన్నప్పుడు యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఈ ప్రశ్న అడుగుతున్నారన్నమాట. ప్రభువా, నిత్య జీవమునకు వారసునవ్వాలి, ఆ పుణ్యలోకానికి నేను వారసునవ్వాలి, అందుకు నేనేం చేయాలి అంటే నేనేం చేస్తే ఆ నిత్య జీవమునకు వారసునవుతాను అనే ప్రశ్న ఆయన కలిగి ఉన్నట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుకున్నాం. కాబట్టి ఇతర ఆశ ఏంటంటే నేను నిత్య జీవమునకు వారసునవ్వాలి, అది వాళ్ళలో ఆశ. కనుక నిజం చెప్పాలంటే ఇతడు ధర్మశాస్త్ర ప్రదేశకుడు, అంటే ప్రజలకు బోధించేవాడండి ఆయన. కానీ బోధిస్తున్నాడు కానీ ఇప్పుడు ఆయనకు ఒక ప్రశ్న ఉండిపోయింది. ఆయన గ్రంథం చదువుతున్నాడు, బోధిస్తున్నాడు కానీ ఆయన ప్రశ్నకు ఆయన దగ్గర జవాబు దొరకట్లేదు. ఆ ప్రశ్నకు ఆయన సరైన జవాబు కోసం కనిపెడుతున్నాడు. కాబట్టి నిత్య జీవమునకు వారసునవ్వాలంటే నేనేం చేస్తే ఆ వారసునవుతాను అనే ప్రశ్నతో వచ్చాడండి. ఈయన ఎవరంటే ధర్మశాస్త్ర ప్రదేశకుడు, మామూలు వ్యక్తి కాదండి. ఎవరి శాస్త్రాలు ఎరిగినవాడు, గ్రంథాలు ఎరిగినట్టు వాడు, ధర్మశాస్త్రాన్ని బోధించేవాడు, బాధకుడు. అదే మత్తయి సువార్త 19:22 అయితే చదవలేదు కానీ మత్తయి సువార్త 19వ అధ్యాయము 22వ వచనంలో ఈయన గురించి ఏమన్నా యవ్వనస్తుడు అని రాయబడింది. ఇక్కడ ధర్మశాస్త్ర ప్రదేశకుడు అని రాయబడింది లోకస్వార్తలో. అది మత్తయి సువార్తలో అయితే అతడు యవ్వనస్తుడు అని రాయబడుతుంది. గమనించండి ప్రభునందు పిల్లరా, సర్వసాధారణంగా ఈ ధర్మశాస్త్రాన్ని బోధించే వాళ్ళు ఏమనుకుంటారంటే నేర్చుకోవడానికి ఇష్టపడరు. అవునండి, మాకు అన్నీ తెలుసు అనుకుంటారు, నేర్చుకోవడానికి ఇష్టపడరు. కానీ ఇతడు యొక్క మనసులో మాత్రం ఏంటంటే తనకు తెలియని నేర్చుకోవాలనుకుంటున్నాడు, తెలుసుకోవాలనుకుంటున్నాడు. అవునండి, ఆయన ఆలోచన మంచిదే కదా. తెలియంది ఏదైనా సరే, నీ వయసు ఎంతన్నా ఉండొచ్చు, నీ అనుభవాలు ఎంతన్నా ఉండొచ్చు, కానీ తెలియంది తెలుసుకుంటాం అనే ఆ విషయం మాత్రం చాలా ప్రాముఖ్యమైనది. అవునండి, కాబట్టి మనకు తెలియంది మనం తెలుసుకోవడానికి ఆసక్తి కలిగిన వాడుగా కనిపిస్తున్నాడు. ధర్మశాస్త్ర ప్రదేశకుడే అంటే ధర్మశాస్త్ర ప్రదేశకుడు అంటే చాలామంది ప్రశ్నలు ఈయన వేయాలి, చాలామందికి ప్రశ్నలకు జవాబు ఈయన చెప్పాలి. ఎందుకంటే ఇతడు ధర్మశాస్త్రాన్ని బోధించేవాడు కదా, దానికి జవాబు ఈయన చెప్పాలి. ఏమండి, ఆయన దగ్గర అడుగులాంటి వారికి అందరికీ కూడా జవాబు చెప్పాలి. అయితే ఇప్పుడు ఈయనకే ప్రశ్న ఉండిపోయింది, ఈయన ఇప్పుడు జవాబు కోసం చూస్తున్నాడు. అని నేను అడిగితే అందరూ ఏమనుకుంటారో అనుకోలేదండి. అవునండి, మనకు తెలియంది తెలుసుకోవటం కోసం తప్పేమి లేదండి, తెలుసుకోవడం ప్రయత్నం చేయటం మంచిది. కనుక అలా తెలుసుకోవటం మంచిది. తెలియంది తెలిసినట్టుగా నటించడం మాత్రం చాలా అది పొరపాటు. చాలామంది ఏం చేస్తారు, తెలియకపోయినా నాకు అంతా తెలుసండి, నేను బైబిల్ చదివేశానండి, చిన్నప్పటి నుంచి బైబిల్ చదువుతూ ఉన్నానండి, నాకు అంతా తెలుసు అంటాడు. ఏం తెలియదండి వాళ్ళకి. బైబిల్ చెప్తున్నాడు అంతా తెలిసిన వాడికి ఏం తెలియదు చెప్తుంది బైబిల్. ఏమండి, ఎంత తెలిసినప్పటికీ కూడా ఇంకా నాకు ఎంతో తెలియదు ఉంది అని ప్రతి ఒక్కరు గుర్తించాలి. ఎంత తెలిసినప్పటికీ కూడా, ఏమండి, ఎన్ని ఎరిగినప్పటికీ కూడా
ఎన్ని మర్మాలు బోధించినప్పటికి కూడా తెలిసిన దానికంటే తెలియని ఎంతో ఉంది. నాకు తెలిసింది కొంచెమే, ఇక తెలుసుకోవాల్సింది చాలా ఉంది. అవును పిల్లరా, గమనించండి. కానీ ధర్మశాస్త్ర ప్రదేశుడు కానీ తనకు ఒక ప్రశ్న ఉంది, దాన్ని తెలుసుకోవాలనే ఆసక్తి కలిగి ఉన్నాడు. అయితే ఆనాటి ఈ నోట విన్నాడు. యేసు దగ్గరికి వెళ్తే ఆయన మాటలకి ఆశ్చర్యపోతున్నారు. ఏ ప్రశ్న జవాబు చెప్తున్నాడు. ఏమండి, బోధకుల మధ్య కూర్చుంటే, ధర్మశాస్త్ర ప్రదేశుల మధ్య, శాస్త్రుల మధ్య కూర్చొని మాట్లాడుతుంటే 12 సంవత్సరంలోనే వాళ్ళకి ఆశ్చర్యం కలిగిందని ఆయన మాట్లాడినప్పుడు. కనుక ఇతడు గురించి ఏం రాయబడింది అంటే యవనరుడు అని రాయబడింది. ఇంకో విషయం చెప్తాను. ఒకటి ధర్మశాస్త్ర ప్రదేశకుడు, రెండోది యవనస్తుడు. ఏమండి, యవనస్తులు ఎక్కువ కూడా ఏం చేస్తూ ఉంటారంటే యవనస్తులతో కాలక్షేపం చేయాలనుకుంటూ ఉంటారు. యవన కాలంలో ఏదో సాధించాలని లేదా ఏదో అనుభవించాలని అలాంటి ఆతృత కలిగి ఉంటారు. ఏమండి, యవన కాలంలో ఎవరన్నా దేవుడికి భక్తి చేస్తారనుకోండి, ఇప్పుడు ఇచ్చేందుకు? ఏదో ముసలోడు అయిపోయిన తర్వాత, అన్నీ తీరిపోయిన తర్వాత అప్పుడు దేవుడు అంటే ఉండాలి. కానీ అంటే 3వ కాలు వచ్చిన తర్వాత అనమాట. వాళ్ళు చెప్పిన 3వ కాలు వచ్చిన తర్వాత అప్పుడు దేవుడు అంటూ ఉండాలి. కానీ ఇప్పుడేంటి యవనస్తుడు అనుభవించాల్సిన ఎంతమంది కాదు, చాలామంది ఇలాగ అనుకుంటున్నారు. నేను అనుభవించవలసిన చాలా ఉంది, ఇప్పుడేంటి అనుకుంటారు చాలామంది. అది పొరపాటు. యవనస్తుడని రాయబడిందండి. అంటే ఏదైనా చెయ్యాలి అంటే యవన కాలమేనండి. ఎందుకంటే బాల్య దశ ఏమో ఏం తెలియదు, వృద్ధాప్యంలోనేమో అన్నీ తెలుసు కానీ ఏం చేయలేడు. వృద్ధాప్యం అన్నీ తెలుసు, 3వ కాలు వచ్చేసింది అంటే కర్ర. ఏమంటే ఎడకెళ్ళాలంటే ఈ కర్ర బోర్డుతో వెళ్ళాలి, కానీ అన్నీ తెలుసు కానీ నిష్ప్రయోజనం అంటే ఏం చేయలేడు అనమాట. అది యవన దశ ఏంటంటే చాలా చాలా ప్రాముఖ్యమైనది. యవన దశలో ఏ నిర్ణయం తీసుకున్నా, అది మంచి నిర్ణయం తీసుకున్నా చెడ్డ నిర్ణయం తీసుకున్నా, ఏమండి ఆ యవనస్తుడు దాని ప్రభావం అతని మీద పడుతుందండి. కనుకనే బైబిల్ ఏం చెప్తుంది అంటే తెలుసా, యవ్వన కాలం ఏమండి మరి ఇక మంచిదని బైబిల్ చెప్తుందండి. అవునండి, యవ్వన కాలమున కాడి మోయుట నరుడికి మేలు అని రాయబడింది. యవ్వన కాలమున కాడి మోయుట, యవ్వన కాలం ఆయన కావాలి. యేసుప్రభు యవ్వన కాలంలో ఆయన చిలువలో వెళ్ళాలని ప్రాణం పెట్టాడు. అవునండి, యవ్వన దశలోనే పరిగెట్టగలుగుతాం, పని చేయగలుగుతాం, ఏదైనా సాధించగలుగుతాం. ఏమండి, మనకు ఉపయోగపడతాం, ఇతరులకు కూడా ఉపయోగపడగలుగుతాం. అది మంచిగా అయితే అది మరింతగా మేము బాగుంటుంది, చెడుగైతే కనుక నష్టమే. ఈనాడు దేంట్లో చూసినా ఒక ఉగ్రవాదుల్లో కానివ్వండి, నక్సలైట్లో కానివ్వండి, ఏమండి అలాగే మరి మానవ బాంబుల యొక్క ప్రభావం కానివ్వండి, ఇదంతా చూడండి యవనస్తులే ఎక్కువ మంది అండి. దాంట్లో నేటి కాలంలో చూస్తున్నప్పుడు యవనస్తులేనండి ఎక్కువగా, చెడిపోయినట్టు వారిలో చూస్తుంటే. కానీ ఇక్కడ చూస్తే యవనస్తుడండి, కానీ అలాంటి వాటిలో లేడు. కానీ సరిగ్గా దేవుడు చదివి వస్తున్నాడు, దేవుడి దగ్గరికి వచ్చాడు, సాష్టాంగం పెడుతున్నాడు. యవనస్తుడండి, నిత్య జీవమునకు వారసుడు అవ్వాలంటే నేనేం చేయాలి అంటున్నాడు. ఒకటి మరి ఇంకొక విషయం, మార్కు సువార్తలో కూడా చూసినట్టయితే 17-2 సంవత్సరాలు కానీ అక్కడే రాయబడిందంటే ఈ యవనస్తుడి కోసం మార్కు సువార్త 10:22 రాయబడుతుందంటే మిగిలి ఆస్తి గలవాడు. ఇక్కడ ఎవరంటే మిగిలి ఆస్తి గలవాడు అని రాయబడింది. లోక సువార్తలో ధర్మశాస్త్ర ప్రదేశకుడు అని రాయబడింది. మత్తయి సువార్తలో యవనస్తుడని రాయబడింది. మార్కు సువార్తలో మిగిలి ఆస్తి గలవాడు అంటే చాలా ఆస్తి ఉన్నది అన్నట్టు ఆయనకి. ఏమండి, ఈనాడు డబ్బు ఉంటే చాలండి, డబ్బే దేవుడు చాలామందికి కదా. ఇంకా డబ్బుండి నాకేంటి అన్నట్టుగా ఉందండి. కానీ ఇతడు ఆస్తి గలవాడు, మామూలు ఆస్తి కాదు, మిగులు ఆస్తి అంటే చాలా ఆస్తి ఉందన్నమాట. అంతటి ఆస్తి కలిగిన వాడు కూడా ఆసక్తి చూడండి. అతని ఆశ అంతా ఈ దేని తెలుసండి, నిత్య జీవం, పరలోక రాజ్యం వెళ్ళాలి. పరలోక రాజ్యం వెళ్ళ పుణ్యలోకి వెళ్ళాలి. చాలామంది ఏమంటారంటే ఈ సువార్త అంతా, యేసుప్రభు చెప్పే ఆ సువార్త అంతా కూడా ప్రాముఖ్యత ఏంటంటే పరలోక రాజ్యం సమీపించింది, మారు మనసు పొందండి అంటే దేవుని రాజ్యంలోకి మనం వెళ్ళాలి. చచ్చిపోయినా కూర్చోబెట్టలేండి అనుకుంటారు చాలామంది. కానీ పిల్లరా చూడు, యవనస్తుడై ఉండి, ధర్మశాస్త్ర ప్రదేశకుడై ఉండి, మిగులు ఆస్తి గలవాడై ఉండి యేసుప్రభు పాదాల మీద పడుతూ ఉంటున్నాడు.
నిత్య జీవమునకు వారసుని అవ్వాలంటే నేనేం చేయాలి అని అరుటమే కాదు, శోధిస్తూ ఉన్నాడు. విడిచిపెట్టలేదండి. పదే పదే యేసుప్రభు శోధిస్తున్నాడు. అయ్యో అయ్యో నాకు చెప్పాలి, నేను నిత్య జీవంలోకి వెళ్ళాలంటే నేను ఏం చేయాలి, నేను నిత్య జీవంలోకి వారసుని అవ్వాలి, నేనేం చేయాలి, నన్ను ఏం చేయమంటారు అని పదే 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 శోధిస్తూ అడుగుతున్నాడట. ఎవరిని అడుగుతున్నాడు? యేసు ప్రభువుని అడుగుతున్నాడు. ఎవరిని అడగాలో వారిని అడుగుతున్నాడు. అది ఎవరైనా బయట వాళ్ళని అడిగారు అనుకోండి, ఏదో చెప్తారండి. ఏమండి, లోకం అంతే కదా. చూడు, కొంతమంది చెప్తారండి, ఏం చేయమంటారు అంటే 3 నిమ్మకాయలు కట్ట అంటాడు ఒకడు, కొబ్బరి పండు ఎలాడిది అంటాడు ఒకడు, గుమ్మడికాయ ఎలాడిది అంటాడు ఒకడు తూర్పు తీసి ధనమెట్టమంటాడు ఒకడేదో అలా తోసినట్లుగా ఎవరు తూనట్టుగా వాడు చెప్పుడు పోతాడండి. అది ప్రాముఖ్యం కాదు. కానీ ఎవరిని అడగాలో వారిని అడగాలి, ఎవరి దగ్గరికి వెళ్ళాలో వారి దగ్గరికి వెళ్ళాలి. అవునండి, ఎవరండి మన ప్రశ్నలకు జవాబు చెప్పేది అంటే ప్రభునందు ప్రియులారా, భూమి ఆకాశం సృష్టించినటి ప్రభు, ఈ సమస్త సృష్టికి ఆధారమైన ప్రభు సరికి ఎవరి దగ్గరికి వెళ్ళాలో వాళ్ళ దగ్గరికి వెళ్ళాడండి. ఏమండి, భూత వైద్యుల దగ్గరికి వెళ్ళలేదు, శిఖరా చూసే దగ్గరికి వెళ్ళలేదు, జ్యోతిష్యుల దగ్గరికి వెళ్ళలేదు. అదంతా మోసం ఒట్టిది అని వాళ్ళని చెప్పారండి. ఆ భూత వైద్యులే దేవుడు నమ్ముకుని మేము చెప్పేదంతా మోసం వాళ్ళే ఒప్పుకున్నారండి. ప్రభు నమ్ముకున్న తర్వాత జ్యోతిష్యులు చెప్పేంత మోసం అండి. మా బ్రతుకులు బాగోకే, బ్రతుకు తెరువు లేకే అది ఎంచుకున్నాం. కానీ ప్రభు నమ్ముకున్నాం, అది మోసం అని తెలిసి వదిలేసాం అన్నారండి. అయితే అటువంటి వాళ్ళ దగ్గరికి వెళితే వాళ్ళు నీ యొద్ద నుండి ఎలా రాబట్టుకోవాలో, నీ యొద్ద నుండి ఏ విధంగా రాబట్టుకోవాలో నీకు వలేస్తాడు, నీకు గేలం వేస్తాడు, నీ యొద్ద నుండి ఆశిస్తాడు, నీ యొద్దకు నుండి వాడు పొందుకోవడానికి చూస్తాడు. చివరికి నీకు నేర్చుకునేది నీకు వచ్చింది ఏమను సున్నా, 0, శూన్యమే. కానీ ఎవరి దగ్గరికి వెళ్ళాలి అంటే మన సమస్యకు పరిష్కారం, మన ప్రశ్నకు జవాబు ఎక్కడ దొరుకుతుందంటే యేసు ప్రభు దగ్గర దొరుకుతుందండి. యేసు ప్రభు దగ్గరికి వచ్చినట్టు వాళ్ళు ఎవరైనా సరే వచ్చినట్లుగా తిరిగి వెళ్ళలేదు. గొప్ప సమాధానంతో వెళ్ళారు, గొప్ప సంతోషంతో వెళ్ళారు, గొప్ప ఆనందంతో వెళ్ళారు. సమస్య పరిష్కరించబడి వెళ్ళినట్లుగా లేఖనాలు చెప్తున్నాయి. కాబట్టి ఎక్కడ రావాలో అక్కడికి వచ్చాడు, ఎవరి దగ్గరికి రావాలో వారి దగ్గరికి వచ్చారు, ఎవరిని ప్రశ్నించాలో వారిని ప్రశ్నించాడు. అంతా బాగుందండి ఆ విషయంలో. అప్పుడు యేసు ప్రభు ఏమంటున్నాడంటే, ఈ ధర్మశాస్త్ర ఉపదేశకుడితో చెప్తున్నాడు, ధర్మశాస్త్రం ఏమి రాయబడింది, ధర్మశాస్త్రం ఏది బోధిస్తుంది అని చెప్పాడు. ఎందుకంటే ధర్మశాస్త్ర ఉపదేశకుడు కదా. అసలు ధర్మశాస్త్రం ఏం చెప్తుంది చెప్పవయ్యా. యేసు ప్రభు ఆరు ప్రశ్నేశాడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రశ్నేశాడు. చాలామంది దేవుడు లేడండి అని ప్రశ్నిస్తారు, ఉంటే చూపించమనండి అంటారు. లేడని వాడు రుజువుపరచమనండి, దేవుడు లేడని రుజువుపరచమనండి. అదేలాగని మీరు అంటారేమో. ఇప్పుడు దేవుడు ఉన్నాడు కనుక ఈ సృష్టి అంతా కూడా ఆయన క్రమంలో సాగిపోతుంది. సూర్యుడు ఉదయిస్తున్నాడు, అస్తమిస్తున్నాడు. దేవుడు లేకపోతే అది ఆపమనండి. సూర్యుడు ఉదయించకుండా ఆపేమనండి, అస్తమించకుండా ఆపేమనండి. ఈ గాలి దేవుడు ఇస్తున్నాడు కనుక మనం పీల్చుకుంటున్నాం. గాలి ఆపమనండి, ఈ సృష్టి క్రమాన్ని ఆపమనండి. దేవుడు లేడంటాడు కదాడు. అదండి, దేవుడు లేడు, ఉంటే చూపించమంటాడు. లేడని రుజువుపరచమనండి. దేవుడు ఉన్నాడు కనుకే ఈ కాలచక్రం అంతా తిరుగుతుంది, ఈ కాలం అంతా కూడా చక్కని క్రమంలో వెళుతుంది. ఋతుపవనాలు ఆయా రీతిలుగా ముందుకు సాగుతుంది. ఏమండి, వర్షాకాలం, వేసవకాలము, శీతాకాలం అంటున్నామే, ఈ కాలాలన్నీ కూడా క్రమంగా వెళుతున్నాయి, జరుగుతున్నాయి. వాటిని జరిగించేవాడు ఒకడు ఉన్నాడు. అవును కనుక కాబట్టి దేవుడు లేడని ఎలా రుజువుపరచమనండి. ఇక్కడ యేసు ప్రభు కూడా అడిగినట్టు ప్రశ్నలకు వెంటనే జవాబు చెప్పలేదు. ప్రశ్నకు ప్రశ్న వేశాడు. ఆ ప్రశ్నకు జవాబు తెలుసు. ఏం చేయమంటావు
అని అడుగుతుంటే అంటున్నాడు, ధర్మశాస్త్రం ఏం బోధిస్తుంది? ధర్మశాస్త్రం ఏమి రాయబడింది? నువ్వేం చదువుతున్నావు? ధర్మశాస్త్ర ఉపదేశకుడు కదా నువ్వు చదువుతావు కదా, నువ్వు బోధిస్తావు కదా, అది ఏమి తెలియజేస్తుంది? నువ్వేం చదువుతున్నావు? ఆ చదివిన ఆ ధర్మశాస్త్రం ఏముందో చెప్పు అన్నాడండి. మనం గడిచిన దినాల్లో 10 ఆజ్ఞల గురించి ధ్యానం చేశాం. దేవుడు మోషే ద్వారా 10 ఆజ్ఞలు ఇచ్చాడు. ఒక్కొక్క ఆజ్ఞ ఒక్కొక్క రోజున కొంచెం లైట్గా ధ్యానం చేసుకుంటూ వెళ్ళాం. ఇప్పుడు అడుగుతున్నాడు, ధర్మశాస్త్రంలో ఏమి రాయబడింది అని. అప్పుడు చెప్తున్నాడు అతడు, నీ దేవుడైన ప్రభువుని నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ మనసుతోనూ, నీ పూర్ణ శక్తితోనూ, నీ పూర్ణ వివేకముతోనూ ప్రేమింపవలననియు, నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమింపవలెననియు రాయబడి ఉన్నదని చెప్పెను అని ఈ ధర్మశాస్త్ర ప్రదేశకుడు యేసు ప్రభువు చెప్తున్నాడు. కరెక్ట్గా చెప్పాడండి. ఏమండి, ధర్మశాస్త్రం ఏం చెప్తుంది అంటే కరెక్ట్గా చెప్తుంది అనమాట. ధర్మశాస్త్రంలో ఒక ప్రాముఖ్యమైనటి 2 ఆజ్ఞలు చెప్పాడు, 2 విషయాలు చెప్పాడు. ఆ రెండిట్లో 2 కూడా ప్రాముఖ్యమైనవి, 2 కూడా ప్రేమ గురించి చెప్పబడుతున్నాయి. ప్రేమ గురించి చెప్పబడుతున్నాయి. ఈ బైబిల్ అంతటికి కూడా మూల కారణం ఏంటో తెలుసా? ఈ బైబిల్ అంతటినీ కూడా వడబోస్తే ఫైనల్గా తేలేదేంటో తెలుసా? 2 అక్షరాలండి. అదే ప్రేమ. ప్రేమ అనే 2 అక్షరాలతో ఈ బైబిల్ అంతా మూడిపడి ఉందండి. అవునండి, ప్రేమ. అవునండి. కనుక ఇక్కడ గమనించినట్లయితే ఏం రాయబడింది అన్నాడంటే దేవుణ్ణి ఎలా ప్రేమించాలో రాయబడింది. దేవుణ్ణి మనం ఎలా ప్రేమించాలి రాయబడిందండి. కాబట్టి ఏం చెప్తుంది అక్కడ ధర్మశాస్త్రం రాజు చెప్తున్నాడు ఆయన, నీ దేవుడైన ప్రభువుని, నీ దేవుడైన అంటే నా దేవుడైన ప్రభువుని నేను పూర్ణ హృదయముతో ప్రేమించాలి. ఎలా ప్రేమించాలి? పూర్ణ హృదయముతో ప్రేమించాలి. అంటే వెళ్తుండకూడదు. ఇక ఏమండి, కొండలో ఉన్న నీళ్ళు నిండగా ఉంటే తొలగించాడు, ఎలుతుగా ఉంటే తొలగించాడు, ఉన్న నీళ్ళు వెళ్ళిపోతాయి. అలాగే దేవుడిని ఎలా పూర్ణ హృదయంతో ప్రేమించాలి. అంతేకాదు పూర్ణ మనసుతో ప్రేమించాలి. పూర్ణ మనసు, పూర్ణ హృదయం, పూర్ణ మనసుతో ప్రేమించాలి. అంతేకాదు పూర్ణ శక్తితో ప్రేమించాలి. గమనించే, పూర్ణ శక్తితో ప్రేమించాలి, పూర్ణ వివేకముతో ప్రేమించాలి అని ఇక్కడ చక్కని 4 మాటలు అక్కడ మరి చెప్పబడిందండి. దేవుణ్ణి ఎలా ప్రేమించాలో రాయబడిందండి. ఎందుకంటే అలా ప్రేమించగలిగితే ఆ నిత్య జీవములకు వారసత్వం పొందుకుంటాం అని ధర్మశాస్త్రం రాయబడి ఉంది. దేవుడు రాయించాడు. ఆ ధర్మశాస్త్ర ప్రదేశుడు అర్థం కాలేదండి. అందుకని యేసులో దొరుకుతున్నాడు. బాధకుడే కానీ అర్థం కాలేదు. ఈనాడు ఎన్నో గ్రంథాలు చదివినట్టు వారు, శాస్త్రాలు తెలిసినట్టు వాళ్ళు ఎంతోమంది ఉండొచ్చు లోకంలో. రకరకాల గ్రంథాలు, రకరకాల మరిక లేఖనాలు చదివినట్టు వాళ్ళు ఉండొచ్చు. కానీ కొన్ని ప్రశ్నలకు వాళ్ళ దగ్గర జవాబు లేదు. అయితే ఇక్కడ చక్కగా చెప్తున్నాడు, దేవుణ్ణి మొట్టమొదటిగా ఎలా ప్రేమించాలో చెప్పబడుతుందండి. దేవుని ఎలా ప్రేమించాలో రాయబడిందండి. ప్రేమ చాలా ప్రాముఖ్యమైనదండి. ఏమండి, ఆ ప్రేమ లేకుండా ఏం చేసినప్పటికీ అది నిష్ప్రయోజనం అయిపోద్దండి. కనుక ప్రేమ అనేది చాలా ప్రాముఖ్యమైనది. కనుక నీ దేవుడికి నేను అది ఇచ్చాను, ఇది ఇచ్చాను, అది ఇచ్చాను, ఇది ఇచ్చాను కాదు. నీ పూర్ణ హృదయంతో ప్రేమిస్తున్నావా? అవునండి. ఆయన ప్రేమించడం అంటే ఆయన ఆజ్ఞలను గైకొనటయే అని పత్రికలో మరి యోహాను రాసిన పత్రిక 5వ అధ్యాయంలో 3-4 రాయబడింది. కనుక ఆయన ఆజ్ఞలను గైకొనటమే ఆయన ప్రేమించుట. ఆ ప్రేమించడంలో ఎలా ఉందంటే పూర్ణ హృదయంతో, పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ వివేకముతో ప్రేమించాలి. ఏమండి, ఆ ప్రేమ లేకుండా ఈ నోట ఎన్నో చెప్పొచ్చు,
యాషధారణ ఎన్నో రకాల వస్త్రాలు, రకరకాల వస్త్రాలు వేసుకోవచ్చు. ఏమండి, వస్త్రధారణతో ఆయనను ప్రేమించలేము, యాషధారణతో ప్రేమించలేము, నోటి మాటలతో ప్రేమించలేము. పూర్ణ హృదయం కావాలి, పూర్ణ మనసు కావాలి, పూర్ణ శక్తితో, పూర్ణ వివేకముతో మన ప్రభు అయిన దేవుణ్ణి ప్రేమించాలి. రెండో మాట ఏంటంటే నిన్ను వాళ్ళే నీ పొరుగు వారిని ప్రేమించాలి. అంటే మనల్ని మనం ఎలా ప్రేమించుకుంటున్నామో మన పొరుగు వారిని కూడా అలాగే ప్రేమించాలి. ద్వేషించకూడదండి. నీ పొరుగు వారిని నువ్వు ప్రేమించాలి. నిన్ను ప్రేమించుకున్నట్లుగా నీ పొరుగువారు ప్రేమించాలి. నువ్వు బాగుండాలనుకుంటున్నావు, నీ పొరుగువాడు కూడా బాగుండాలనుకోవాలి కదా. నువ్వు దీవించబడాలనుకుంటున్నావు, నీ పొరుగువాడు దీవించబడాలి. నీవు ఆరోగ్యంగా ఉండాలనుకుంటున్నావు, నీ పొరుగువారు ఆరోగ్యంగా ఉండాలి. అవునండి, నువ్వు ఏదైతే కోరుకుంటావో నీ పొరుగువాడి విషయంలో కూడా అది కోరుకోవాలి. నీ పొరుగువారి గురించి నీ ప్రార్థన చేయాలి. ఎప్పుడైతే అలాగా చేస్తామో ఆ నిత్య జీవమునకు వారసులమవుతాము అన్నట్లుగా రాయబడుతుంది. అయితే ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే చాలా విషయాలు ఉన్నాయి. కానీ నేను కొంత ఆ మాట చెప్పి నేను ముగిస్తాను. దేవుని చిత్తమైతే రేపు వాక్యంలో మరి ఉన్నది విషయాన్ని ధ్యానం చేసుకుందాం. కాబట్టి ఈ యొక్క మాటలను బట్టి మనం ధ్యానం చేసుకుందాం. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు ఆ మాట చక్కగా చెప్పావు, అలా చేయి, అలా చేయి. ఆ నిత్య జీవానికి వారసుడు అవ్వాలంటే అలా చేయి. ఏమండి, ప్రశ్న వాళ్ళ నుంచి రప్పించాడు, జవాబు కూడా వాళ్ళలోంచి రప్పించాడు యేసయ్య. మూడోది కూడా ఆ ప్రకారం చేయి అంటే అర్థం ఏంటంటే నువ్వు చదువుతున్నావు, మంచిది, బోధిస్తున్నావు, మంచిది, కానీ నువ్వు చేయట్లేదు. నువ్వు చేయట్లేదు అలా, నువ్వు అలా చేయి. అవునండి, వాళ్ళు చెప్తునే కానీ చెయ్యరు అన్నాడు సారి యేసు ప్రభు వారు. వారు బోధిస్తారు కానీ వారు చేయరు. కానీ దేవుని వాక్యం వాళ్ళు బోధించింది నువ్వు చెయ్యి, ఇను, కానీ వారు చేసినట్టు నువ్వు చేయొద్దు అంటాడు యేసయ్య. కాబట్టి ప్రభునందు పిల్లరా, నీతియుక్తమైన మాటలు చాలామంది మాట్లాడేస్తారండి. ఏమండి, కానీ అలా చేస్తున్నారా? ప్రభుకు కావాల్సింది ఏంటంటే ఏమండి, మన బోధ కాదు, లేక మన నీతి సూక్తులు కాదు, కానీ ఏమండి దాని ప్రకారం మనం చేయాలి, దాని ప్రకారం మనం నెరవేర్చాలి, దాన్ని అవలంబించాలి. అప్పుడు ఆ నిత్య జీవమునకు వారసులు అవుతాం, ఆ పరలోక రాజ్యమునకు వారసులు అవుతాం, ఆ నిత్య జీవంలో మనం పాలు పొందుకుంటాం. కాబట్టి నీ దేవుడిని ప్రభువుని ఎలా ప్రేమించాలో రాయబడింది. అలాగే పొరుగువారిని ఎలా ప్రేమించాలో పరిశుద్ధ గ్రంథంలో చెప్పబడుతుంది. పొరుగువారిని ప్రేమించు అని దాని డీటెయిల్స్ రేపు వాక్యంలో ధ్యానం చేసుకుందాం. దేవుడు ఈ వాక్య భాగాన్ని బట్టి మనల్ని ఆదరించి ఆశీర్వదించుగాక. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించుగాక. ప్రేమల తండ్రి, వందనాలు, స్తోత్రాలు. చదవబడే వాక్య భాగం నాతోనూ వినిసిన వారందరితో మాట్లాడండి, మహిమ తెచ్చుకోమని తండ్రి. మరి ఎన్న వాక్య భాగం కూడా రేపు దినాన్ని ధ్యానించుకునే భాగ్యం మాకు దయచేయమని, ఎన్న వాక్యం బట్టి ప్రతి బిడ్డను ఆదరించుకుని యేసు నామంలో ప్రార్థన చేస్తున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ సాహసం సన్నిధిల్లప్పుడు సదా తోడి కడవరకు నడిపించి ఆదరించి ఆశీర్వదించుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.